వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ ఫర్ యూ ఇన్ తెలుగు. ఈరోజు సిలోగిజమ్స్లో ఇంకో పార్ట్ నేర్చుకుంటున్నాం. పార్ట్ 3 సమ్ నాట్ కేస్. ఈరోజు సిలోగిజమ్స్ పార్ట్ 3 నేర్చుకుంటున్నాం. పార్ట్ 3 నేర్చుకునే ముందు ఎవరైతే 2 పార్ట్స్ ముందు వీడియోస్ చూడలేదో అవి చూసాకే చూడండి, లేకపోతే ఏమీ అర్థం కాదు. అందులో డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈరోజు పార్ట్ 3లో సమ్ నాట్ కేస్ అనేది నేర్చుకుంటున్నాం. సమ్ నాట్ కేస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్ నాట్ కేస్ వెన్ డయాగ్రామ్ ఎలా డ్రా చేస్తాం చూద్దాం. సపోజ్ స్టేట్మెంట్లో సమ్ ఏ ఆర్ నాట్ బి అని ఇచ్చాడు. ఓకే, దీన్ని వెన్ డయాగ్రామ్ ఎలా డ్రా చేస్తాం? కొంత పార్ట్ బి కాదు కదా, చూడండి. కొంత పార్ట్ బి కాదు, కొంత ఏ పార్ట్లో బి కాదు. ఓకేనా, ఇలా రాసుకుంటాం. అంటే ఈ పార్ట్ అనేది బికి సంబంధం లేదు. ఓకే, ఇప్పుడు స్టేట్మెంట్స్ చూద్దాం ఎగ్జాంపుల్ వైజ్గా. ఇదే స్టేట్మెంట్కి కన్క్లూజన్స్ చూడండి ఒకసారి ఎలా ఉంటాయో. సమ్ పార్ట్ ఆఫ్ సమ్ ఏ ఆర్ నాట్ బి అంటే వెన్ డయాగ్రామ్ డ్రా చేసుకున్నాం. ఇందులో కన్క్లూజన్స్ చూడండి. సమ్ ఏ ఆర్ నాట్ బి స్టేట్మెంట్ని రిపీట్ చేస్తే అది ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ సమ్ బి ఆర్ నాట్ ఏ, చూడండి కొంత పార్ట్ ఏలో బి కాదు, కానీ ఇక్కడ రివర్స్ అడుగుతున్నాడు. ఇప్పుడే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నోట్లో రాస్తాను. ఇక్కడ సమ్ నాట్ కేసులో ఓన్లీ సింగిల్ వే పాసిబుల్, సింగిల్ వే అవుతుంది. చూడండి సింపుల్గా ఇలా యారో పెట్టుకోండి. సమ్ నాట్ కేసు అడిగేటప్పుడు చూడండి, ఫస్ట్ ఏలో సమ్ ఏ ఆర్ నాట్ బి అవుతుంది, కానీ సమ్ బి ఆర్ నాట్ ఏ అంటే కొంత బి పార్ట్ ఏ అవుతుంది అడుగుతున్నాడు. అంటే ఎలాగంటే ఏ అవ్వదు, అలాగవుతుందా? అవ్వదు కదా, నాట్ ట్రూ. చూడండి సమ్ పార్ట్ ఆఫ్ ఏ ఈజ్ నాట్ బి అంటే కొంత ఏలో బి అవ్వదు. ఓకే, ఇక్కడ రివర్స్ అడుగుతున్నాడు. కొంత బి అనేది ఏ మొత్తం కాదు అంటున్నాడు, ఇలా నాట్ ట్రూ. నెక్స్ట్ ఆల్ ఏ ఆర్ బి ఈజ్ ఏ పాసిబిలిటీ. చూడండి ఈ కొంత పార్ట్ బి అవ్వకపోయినప్పుడు ఈ ఏ మొత్తం అలా ఎందులోకి ఎలా వెళ్తుంది? చూడండి మీరు, కొంత పార్ట్ బి కాదు. ఓకే, ఇందులో బి కాదు, ఈ ఏ వెళ్ళి ఎందులో వెళ్ళగలడా? చూడండి ఒకసారి, చూడండి ఇలాగ అవుద్దా? కొంత పార్ట్ బి కాదు కదా, ఎలా డ్రా చేస్తాం? పాసిబిలిటీ డయాగ్రామ్ అవ్వదు కదా, ఇది కూడా నాట్ ఫాలోస్. ఇది చూడండి, ఆల్ బి ఆర్ ఏ ఈజ్ ఏ పాసిబిలిటీ. ఈ బి మొత్తం ఎందులోకి వెళ్ళిపోతుందా అని అడుగుతున్నాడు, ఏలోకి. ఇది పాసిబిలిటీ ట్రూ అవుతుంది. చూడండి దీనిది పాసిబిలిటీ డయాగ్రామ్ ఇక్కడ డ్రా చేస్తున్నాం. చూడండి ఆల్ బి ఆర్ ఏ ఈజ్ ఏ పాసిబిలిటీ. చూడండి ఆల్ బి ఆర్ ఏ, కొంత ఏ పార్ట్ బి కాదన్నాడు కదా, చూసారు? చూడండి ఆల్ బి ఆర్ ఏ ఈజ్ ఏ పాసిబిలిటీ. చూడండి ఈ మొత్తం బి ఇందులోకి వెళ్ళిపోతుంది, అందులో మళ్ళీ సమ్ పార్ట్ ఆఫ్ ఏ ఈజ్ నాట్ బి అంటే ఇది పాసిబుల్ అవుతుంది. ఓకేనా, ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం క్లియర్గా అర్థం అవడం కోసం. చూడండి ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. సమ్ ఐరన్ ఆర్ నాట్ ప్లాస్టిక్, ఆల్ ఐరన్ ఆర్ గోల్డ్. చూడండి వెంట అయితే మనం డ్రా చేస్తాం. సమ్ ఐరన్ ఆర్ నాట్ ప్లాస్టిక్, ఐరన్కి ఐరన్ తీసుకున్నాను. సమ్ నాట్ కేసు ఎలా డ్రా చేస్తాం? సమ్ ఐరన్ ఆర్ నాట్ ప్లాస్టిక్. చూడండి షేడ్ పోర్షన్ షేడ్ చేసుకున్నాను, ఇది పి. ఓకే, ఆల్ ఐరన్ ఆర్ గోల్డ్,
మొత్తం ఐరన్ గోల్డ్. చూసారా? ఇప్పుడు చూడండి కన్క్లూజన్స్ ఏ ఫాలో అవుతున్నాయి. సమ్ ఐరన్ ఆర్ నాట్ ప్లాస్టిక్. చూడండి, సమ్ ఐరన్ నాట్ ప్లాస్టిక్ ట్రూ, బట్ స్టేట్మెంట్ని మళ్ళీ రిపీట్ చేశాడు. రీస్టేట్మెంట్ నాట్ ఫాలోస్. సమ్ గోల్డ్ ఆర్ నాట్ ప్లాస్టిక్. చూడండి, ఈ ఐ అనేది గోల్డ్ సమ్ పార్ట్ కదా. ఐ అనేది గోల్డ్ సమ్ పార్ట్. సమ్ ఐ నాట్ పి అయినప్పుడు సమ్ జీ కూడా సమ్ నాట్ జీ ఈజ్ నాట్ ప్లాస్టిక్. జీ అంటే గోల్డ్. సమ్ గోల్డ్ ఈజ్ ఆల్సో నాట్ ఏ ప్లాస్టిక్. ఎందుకంటే ఐ అనేది కొంత పార్ట్ జీలో ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఐని తీసేస్తాను. చూడండి, ఐ లేదనుకోండి, జీ అనుకోండి. ఈ జీలో కొంత పార్ట్ ఉంది కదా ఐ. సమ్ పార్ట్ ఆఫ్ జీ ఈజ్ నాట్ పి ప్లాస్టిక్. ఫాలో అవుతుంది. నెక్స్ట్ చూద్దాం. సమ్ ప్లాస్టిక్ ఆర్ నాట్ ఐరన్. చూడండి, సమ్ ప్లాస్టిక్ ఆర్ నాట్ ఐరన్ అన్నాడు. సమ్ నాట్ కేసులో ఓన్లీ సింగిల్ వే అని చెప్పాను కదా నోట్లో మీకు. సింగిల్ వే వెళ్తుంది. రివర్స్ అడిగేటప్పుడు మాత్రం ఇది పాసిబిలిటీ కాదు. చూడండి, కావాలంటే మళ్ళీ ఇంకోసారి దీన్ని మళ్ళీ డ్రా చేస్తాను. సమ్ నాట్ కేస్. సమ్ నాట్ కేస్ కదా. సమ్ నాట్ కేసులో ఓన్లీ సింగిల్ వే డైరెక్షన్. ఓకేనా? చూడండి, సమ్ ఐ ఆర్ నాట్ పి అవుతుంది, కానీ సమ్ పి ఆర్ నాట్ ఐ అవ్వదు. సమ్ పి ఆర్ నాట్ ఐ అంటే చూడండి, ఇక్కడ నేను డ్రా చేస్తాను. సమ్ పి ఆర్ నాట్ ఐ అంటే ఇది డయాగ్రామ్. కానీ మనకి ఇచ్చిన డయాగ్రామ్లో అలా సాటిస్ఫై అవ్వట్లేదు. అందుకే ఇది చూడండి గోల్డ్. సమ్ ప్లాస్టిక్ ఆర్ నాట్ ఐరన్. చూడండి, సమ్ ప్లాస్టిక్ ఆర్ నాట్ ఐరన్. సేమ్ గోల్డ్ కూడా చూసుకోండి. ఇప్పుడు సపోజ్ ఐ లేదనుకోండి, ఇక్కడ సమ్ పార్ట్ పోతుంది కదా. సేమ్ గోల్డ్. చూడండి, సమ్ పార్ట్. ఇక్కడ కూడా రివర్స్ అడిగాడు. సమ్ ప్లాస్టిక్ ఆర్ నాట్. చూడు, ఓన్లీ సింగిల్ వే వెళ్తుంది. రివర్స్ అడిగేటప్పుడు మాత్రం నాట్ ఫాలోస్. చూడండి, ఆల్ ఐరన్ ఆర్ ప్లాస్టిక్ ఈజ్ ఏ పాసిబిలిటీ. ఈ మొత్తం ఐరన్ ప్లాస్టిక్లో వెళ్తుందా? కొంత పార్ట్ ఐరన్ ప్లాస్టిక్ కానప్పుడు ఈ మొత్తం పార్ట్ ఎలా వెళ్తుంది? మీకు ఆల్రెడీ ముందు కేసులో చెప్పాను. చూడండి, ఆల్ ఐరన్ ఆర్ ప్లాస్టిక్. ఈ ఐరన్ మొత్తం ప్లాస్టిక్లో వెళ్తుందా? చూడండి, వెళ్ళదు. ఎందుకంటే కొంత పార్ట్ అనేది మొత్తం ప్లాస్టిక్ కాదు. అప్పుడు ఈ మొత్తం పార్ట్ ఇందులోకి వెళ్ళిపోతే అది పాసిబిలిటీ కాదు. నెక్స్ట్, ఆల్ ప్లాస్టిక్ ఆర్ గోల్డ్. ఆల్ ప్లాస్టిక్ ఈ గోల్డ్లోకి వచ్చే ఛాన్స్ ఉందా? వస్తుంది. చూడండి, ఇది పాసిబిలిటీ డయాగ్రామ్ డ్రా చేస్తాను. ఆల్ ప్లాస్టిక్ ఆర్ గోల్డ్ అన్నాడు కదా. ఆల్ ప్లాస్టిక్ ఆర్ గోల్డ్ ఇదే కదా. ఇప్పుడు ఆల్ ఐరన్ ఆర్ గోల్డ్. చూసారా? సమ్ పార్ట్ ఆఫ్ ఐరన్ ఈజ్ నాట్ ప్లాస్టిక్. చూసారా, పాసిబిలిటీ అయిందా? ఈ పి అనేది ఇందులోకి వెళ్ళిపోతుంది, ఈ రెండింటి దాంట్లోకి. బట్ ఈ ఐజీ అనేది పిలోకి వెళ్తుంది. సింగిల్ వే ఇందులోకి మాత్రం వెళ్ళదు పాసిబిలిటీ కేసులో. చూసుకోండి, కావాలంటే మళ్ళీ ఇంకోసారి చెప్తాను. ఆల్ ప్లాస్టిక్ ఆర్ గోల్డ్. ఈ ప్లాస్టిక్ మొత్తం గోల్డ్లోకి వెళ్తుందా? చూడండి, పాసిబిలిటీ డయాగ్రామ్ డ్రా చేశాను. పి వెళ్ళింది, ఆల్ పిఆర్జీ గోల్డ్. ఆల్ ఐరన్ ఆర్ గోల్డ్. సమ్ ఐరన్ ఈజ్ నాట్ ప్లాస్టిక్. మనం పాసిబిలిటీ ఎప్పుడు ట్రూ అవుతుంది? ఇచ్చిన స్టేట్మెంట్ని మనం ఏం చేంజెస్ చేయకూడదు. ఓకేనా? ఇది మీకు ఎలాగ అర్థమవుతుందంటే విత్ ప్రాక్టీస్ చేస్తుంటే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఒకసారి చూద్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ సమ్ నాట్ కేసులో చూద్దాం. సమ్ నాట్ నో కేసు రెండు మిక్స్ చేసి చూద్దాం. నెక్స్ట్, నో యాపిల్ ఈజ్ ఆరెంజ్. యాపిల్ని ఏ అని రాసుకుంటాను. నో యాపిల్ ఈజ్ ఆరెంజ్. సమ్ ఆరెంజ్ ఈజ్ నాట్ బనానా. సమ్ నాట్ కేసులో సమ్ ఆరెంజ్ ఈజ్ నాట్ బనానా. ఓకే,
ఇచ్చిన స్టేట్మెంట్ వెన్ డయాగ్రమ్ డ్రా చేసుకున్నాం. నో యాపిల్ ఈజ్ ఆరెంజ్, యాపిల్కి ఆరెంజ్కి నో కేస్. సమ్ ఆరెంజ్ ఈజ్ నాట్ బనానా, సమ్ ఆరెంజ్ అనేది బనానా కాదు. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఏకి ఆరెంజ్కి షేడెడ్ పోర్షన్, ఆరెంజ్కి బనానాకి బ్లాక్ కలర్లో రాస్తాం, మీకు అర్థం కావాలని. చూడండి, సమ్ యాపిల్ ఈజ్ నాట్ ఆరెంజ్. మీకు ఆల్రెడీ నేను ముందు క్లాస్లో నో కేసులో చెప్పాను. రెండింటి మధ్యన నో కేస్ ఉన్నప్పుడు సమ్ నాట్ కేసు ట్రూ అవుతుందని. ప్రీవియస్ క్లాస్లో నో కేసులో ఎలాగంటే నో యాపిల్ ఈజ్ ఆరెంజ్, యాపిల్కి ఏకి ఏ రిలేషను లేదు, అందులో కొంత రిలేషన్ లేదు, మొత్తము లేదు. సేమ్ అదే అడుగుతున్నాడు. సమ్ యాపిల్ ఈజ్ నాట్ ఆరెంజ్ అంటే కొంత ఏ అనేది ఆరెంజ్ కాదు, ట్రూ. సమ్ ఆరెంజ్ ఈజ్ నాట్ యాపిల్, సేమ్. ఆరెంజ్కి యాపిల్కి నో కేసు లేదు, రివర్స్ అడిగిన సమ్ నాట్ కేసు ట్రూ అవుతుంది. నెక్స్ట్, సమ్ ఆరెంజ్ ఈజ్ నాట్ బనానా. చూడండి, సమ్ పార్ట్ ఆఫ్ ఆరెంజ్ ఈజ్ నాట్ బనానా. చాలామంది ఏం చేస్తారు, ట్రూ అని చేస్తారు. కానీ ఇక్కడ స్టేట్మెంట్ని రిపీట్ చేశాడు. స్టేట్మెంట్ నాట్ ఫాలోస్. ఫస్ట్ క్లాస్లో మీకు చెప్పాను. సమ్ బనానా ఈజ్ నాట్ ఆరెంజ్. చూడండి, సమ్ నాట్ కేసులో ఓన్లీ సింగిల్ వే. చూసారా, సమ్ నాట్ కేసు కదా ఇది. మీకు ఆల్రెడీ సమ్ నాట్ కేసులు ఎలా చెప్పాను. ఓన్లీ సింగిల్ వే కదా, ఇక్కడ కూడా సింగిల్ వే కదా. చూడండి, సమ్ బనానా ఈజ్ నాట్ ఆరెంజ్, రివర్స్ అడుగుతున్నాడు, నాట్ ఫాలోస్. ఆల్ బనానా ఆర్ ఆరెంజ్ ఈజ్ ఏ పాసిబిలిటీ. ఈ మొత్తం బనానా ఆరెంజ్లోకి వెళ్తుందా, మీకు ఆల్రెడీ చెప్పాను. ఇలా వెళ్ళేటప్పుడు సింగిల్ కేసు, కానీ పాసిబిలిటీ వెళ్ళేటప్పుడు ఇది ఇందులోకి వెళ్తుంది, ట్రూ. ఈ పాసిబిలిటీ డయాగ్రామ్ ఇక్కడ డ్రా చేస్తున్నాను. చూడండి, ఫిఫ్త్ కన్క్లూజన్ది. చూడు, ఆల్ బనానాస్ ఈజ్ ఆరెంజ్, అన్ని బనానా ఆరెంజ్లోకి వెళ్తుందా లేదా చూద్దాం. ఏకి ఆరెంజ్కి నో కేస్, ఆల్ బనానాస్ ఆర్ ఆరెంజ్ వెళ్ళిందా. నెక్స్ట్, సెకండ్ స్టేట్మెంట్ కూడా ఇందులో ఫాలో అదే ఎగ్జాక్ట్గా రావాలి కదా. ఎలాగా, సమ్ ఆరెంజ్ ఈజ్ నాట్ బనానా. ఇక్కడ ఆరెంజ్ తీసుకోండి, సమ్ ఆరెంజ్ ఈజ్ నాట్ బనానా. చూసారా, పాసిబిలిటీ డయాగ్రామ్ ట్రూ అయింది. మీకు ఆల్రెడీ ముందు ఎగ్జాంపుల్లో చెప్పాను. సమ్ నాట్ కేసులో సమ్ బనానా ఈజ్ నాట్ ఆరెంజ్, రివర్స్ అడిగేటప్పుడు సమ్ నాట్ కేసు అనేది ట్రూ అవ్వదు. కానీ ఆల్ కేసు అడిగాడు అనుకోండి, ఆల్ బనానాస్ ఆర్ ఆరెంజ్, ఈ బనానాస్ అన్ని ఆరెంజ్లోకి వెళ్తాయి అంటే వెళ్తాయి. 99% పాసిబిలిటీ ట్రూ. ఓకేనా. ఇంకో ఎగ్జాంపుల్ మళ్ళీ చూద్దాం, ఇంకా క్లియర్గా అర్థం అవడం కోసం. సమ్ నాట్ కేసులో ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇచ్చిన స్టేట్మెంట్ని వెన్ డయాగ్రామ్ కింద డ్రా చేద్దాం. సమ్ డాగ్ ఆర్ నాట్ ర్యాబిట్, డాగ్ని డి అని పెట్టుకుంటాను. సమ్ డాగ్ ఆర్ నాట్ ర్యాబిట్. చూడండి, ఫ్యూ క్యాట్ ఆర్ డాగ్, ఫ్యూ క్యాట్ ఆర్ డాగ్. ఫ్యూ అంటే మీకు ఆల్రెడీ సమ్ అని చెప్పాను, ఎవ్రీ అంటే ఆల్ ర్యాబిట్స్ ఆర్ ప్యారెట్, ఆల్ ర్యాబిట్స్ ఆర్ ప్యారెట్. చిన్న స్టేట్మెంట్ని వెన్ డయాగ్రామ్ డ్రా చేసుకున్న తర్వాత ఏ కన్క్లూజన్స్ ట్రూ అవుతున్నాయో చూద్దాం. చూడండి, సమ్ డాగ్ ఆర్ నాట్ ర్యాబిట్, సమ్ డాగ్ ఆర్ నాట్ ర్యాబిట్, సమ్ నాట్ కేస్ కదా, ఓన్లీ సింగిల్ వే. బట్ ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ని రిపీట్ చేశాడు అంటే స్టేట్మెంట్ నాట్ ఫాలోస్. ఆల్ ప్యారెట్ ఆర్ ర్యాబిట్, అన్ని ప్యారెట్లు ర్యాబిట్ అంటున్నాడు. చూడండి, అవుట్ సైడ్ నుంచి ఇన్సైడ్, ఆల్ కేసులో మీకు చెప్పాను, అవుట్ సైడ్ నుంచి ఇన్సైడ్ వెళ్ళేటప్పుడు ఓన్లీ సమ్ కేస్ ఫాలోస్.
ఇక్కడ ఆల్ కేస్ అన్నాడు, నాట్ ఫాలోస్. ఆల్ ర్యాబెట్ ఆర్ ప్యారెట్స్. చూడండి, ఆల్ ర్యాబెట్ ఆర్ ప్యారెట్స్, ఆల్ ర్యాబెట్ ఆర్ ప్యారెట్స్. చూసారా, ఆల్ ర్యాబెట్స్ ఆర్ ప్యారెట్స్. ఇక్కడ స్టేట్మెంట్ని మళ్ళీ రిపీట్ చేశారు, కానీ ఇక్కడ వర్డ్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి కదా. ఆల్ కేస్ అవుతుంది, బట్ ఇది కూడా నాట్ ఫాలోస్. మీరు అనుకుంటారు, సార్ ఇక్కడ ఎవ్రీ ఉంది, ఇక్కడ ఆల్ ఉంది, ఎలా పాసిబుల్ అవుద్ది అని. కానీ ఎగ్జాక్ట్ కేస్ కదా ఇది. ఆల్ ర్యాబిట్స్ ఆర్ ప్యారెట్, ఎవ్రీ అన్న ఆల్ ర్యాబిట్స్ ఆర్ ప్యారెట్ ట్రూ అనుకుంటారు, కానీ స్టేట్మెంట్ని మళ్ళీ రిపీట్ చేశాడు. సమ్ క్యాట్ ఆర్ నాట్ ర్యాబిట్. చూడండి, సమ్ పార్ట్ ఆఫ్ క్యాట్ ఈజ్ నాట్ ర్యాబిట్ అన్నాడు, అంటే ఇది నాట్ ఫాలోస్. ఎలా చెప్తాను చూడండి, ఈ డయాగ్రామ్లో అలా ఉందా? వెన్ డయాగ్రామ్లో చూడండి, సమ్ పార్ట్ ఆర్ నాట్ ర్యాబిట్ అలా ఉందా? లేదు కదా. కొంత క్యాట్ పార్ట్ చూడండి ఉందా? లేదు కదా. ఓన్లీ సమ్ పార్ట్ ఆఫ్ డి ఈజ్ నాట్ ర్యాబిట్. ఈ మిగతా పార్ట్లో సి అనేది ఉంది, అప్పుడు దీనికి రిలేషన్ లేదు కదా, అందుకే ఇది నాట్ ఫాలోస్. చూడండి, ఆల్ డాగ్ ఆర్ ర్యాబిట్ ఈజ్ ఏ పాసిబిలిటీ. ఈ మొత్తం డాగు ర్యాబిట్లోకి వెళ్తుందా? మీకు ఆల్రెడీ చెప్పాను, సింగిల్ కేస్, ఓన్లీ సమ్ నాట్ కేసే ట్రూ అవుతుంది. ఈ డాగ్ మొత్తం అందులోకి వెళ్ళదు కదా, ఎందుకంటే కొంత డాగు ర్యాబిట్ కాదు, అప్పుడు మొత్తం డాగ్ అందులోకి వెళ్ళలేదు. ఇక్కడ చూడండి, ఆల్ ర్యాబిట్స్ ఆర్ డాగ్. ఈ ర్యాబిట్స్ అన్ని డాగ్లోకి వచ్చే ఛాన్స్ ఉందా అడుగుతున్నాడు. ఆల్ ర్యాబిట్స్ ఆర్ డాగ్ ఈజ్ ఏ పాసిబిలిటీ. మీకు ఆల్రెడీ బిఫోర్ ఎగ్జాంపుల్లో కూడా చెప్పాను, ప్రీవియస్ ఎగ్జాంపుల్లో పాసిబిలిటీ కేసులో ఈ ర్యాబిట్ అనేది ఎందులోకి వెళ్తుంది, ఎలా చూద్దాం. ఆల్ ర్యాబిట్ ఆర్ డాగ్ ఈజ్ ఏ పాసిబిలిటీ. చూడండి, సమ్ సి ఆర్ డి కదా. ఆల్ ర్యాబిట్ ఆర్ డాగ్, అన్ని ర్యాబిట్లో డాగ్ అవుతుంది. నెక్స్ట్, ఆల్ ర్యాబిట్ ఆర్ ప్యారెట్. చూడండి, ప్యారెట్ అయిందా. నెక్స్ట్, సమ్ పార్ట్ ఆఫ్ డాగ్ ఈజ్ నాట్ ర్యాబిట్. చూడండి, స్టేట్మెంట్లో సమ్ డాగ్ ఆర్ నాట్ ర్యాబిట్, ఫ్యూ క్యాట్ ఆర్ డాగ్, ఆల్ ర్యాబిట్స్ ఆర్ ప్యారెట్, ఆల్ ర్యాబిట్స్ ఆర్ ప్యారెట్. అంటే పాసిబిలిటీ ట్రూ అయిందంటే మన పాసిబిలిటీ డయాగ్రామ్ డ్రా చేస్తే ట్రూ అన్నట్టు, ఓకేనా. చూసారు, కానీ ఈ డి మొత్తం మాత్రం ఆర్లోకి వెళ్ళలేవు, ఓకేనా. అందుకే ఈ ఫిఫ్త్ కన్క్లూజన్ అనేది పాసిబుల్ కాదు, ఎందుకంటే కొంత పార్ట్ ఆర్కి సంబంధం లేనప్పుడు ఈ మొత్తం డి వెళ్ళి ఆర్లోకి వెళ్తే వెళ్ళలేదు, అసలు ఛాన్స్ లేదు. కానీ చూడండి, డి మొత్తం ఇందులో పెట్టండి, అప్పుడు సమ్ పార్ట్ ఆఫ్ డి ఆర్కి నో రిలేషన్. అలా మీరు చేస్తారా? ఇంకోటి చూద్దాం, ఆల్ ప్యారెట్స్ ఆర్ డాగ్ ఈజ్ ఏ పాసిబిలిటీ. ఈ ప్యారెట్స్ అన్నీ అందులోకి వెళ్ళగలవా? ఈ ర్యాబిట్ అనేది ఇందులోకి వెళ్ళిపోయినప్పుడు ప్యారెట్ కూడా వెళ్ళిపోతుంది. దీనికి పాసిబిలిటీ డయాగ్రామ్ డ్రా చేస్తాం. చూడండి, డి, ఆల్ ప్యారెట్స్ ఆర్ డాగ్. చూడండి, ఆల్ ప్యారెట్స్ ఆర్ డాగ్, సమ్ పార్ట్ ఆఫ్ డాగ్ ఈజ్ నాట్ ర్యాబిట్. చూడండి, ర్యాబిట్ పెట్టాను, చూసారా. ఇంకోసారి డ్రా చేస్తాను చూడండి, డి, డాగ్, తర్వాత ప్యారెట్. చూడండి, ఆల్ ప్యారెట్స్ ఆర్ డాగ్ ఈజ్ ఏ పాసిబిలిటీ, ట్రూ అయింది. ఎలా ట్రూ అయింది? నెక్స్ట్, సమ్ పార్ట్ ఆఫ్ డాగ్ ఈజ్ నాట్ ఆర్. పాసిబిలిటీ కేసు ట్రూ అయింది. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, సమ్ నాట్ కేసులో సింగిల్ వే వెళ్తుంది. మీకు రివర్స్ అడిగేటప్పుడు పాసిబిలిటీ ట్రూ అవుతుంది. ఓకేనా. మళ్ళీ ఈ సింగిల్ వే ఎలా వెళ్ళింది అనుకోండి, వెళ్ళదు అసలు. సమ్ పార్ట్ ఆఫ్ డి ఈజ్ నాట్ ఆర్ ఓకే అవుతుంది, కానీ ఈ
ఆల్ పాజిబిలిటీ కేస్‌లో ఫార్వర్డ్ తిన్నగా అడిగాడనుకోండి. ఫార్వర్డ్‌లో పాజిబిలిటీ అనేది అవ్వదు. ఇవన్నీ గుర్తుంచుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే మీరు వన్స్ డైలీ ప్రాక్టీస్ చేస్తుంటే మీకు ఇది సింపుల్ అయిపోద్ది. మీరే చెప్పేస్తారు డైరెక్ట్‌గా ఓకే. ఇది అవ్వదు అని చెప్పేసి. ఓకేనా? ఒకసారి ఇంకో ఎగ్జాంపుల్ నోకి చూడండి మీకు సమ్ నాట్ కేస్‌లో సింగిల్ వే అని చెప్పాను. నో కేస్‌లో మాత్రం 2 వేస్ అవుతుంది. ఎలాగో అని చెప్తాను చూడండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్. సమ్ నాట్ అండ్ నో కేస్‌లో మీకు ఇంకో ఎగ్జాంపుల్ తీశాను. చూడండి. ఇచ్చిన స్టేట్మెంట్‌ని వెన్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. నో ఏ ఆర్ బి సమ్ బి ఆర్ నాట్ సి. చూడండి. బికి సమ్ నాట్ రిలేషన్ లేదు. ఓకేనా? చూడండి. మీకు ఈ 2 నో కేస్ కదా! నోట్‌లో చూడండి. నో కేస్‌లో సమ్ నాట్ అనేది బోత్ సైడ్ ట్రూ అవుతుంది. అదే సమ్ నాట్ కేస్‌లో సమ్ నాట్ అనేది ఓన్లీ సింగిల్ ట్రూ అవుతుంది. చూద్దాం ఎలాగో. చూడండి. ఇది నో కేస్ కదా! మొత్తం ఏ బి కానప్పుడు సమ్ ఏ ఆర్ నాట్ బి. కొంత ఏ కూడా బి కాదు. ఈ వేలో వెళ్ళింది. సమ్ బి ఆర్ నాట్ ఏ. నో కేస్‌లో ఏకి బికి సంబంధం లేనప్పుడు సమ్ బి కూడా ఏ కాదు. చూసారా బోత్ వేస్‌లో వచ్చింది. అదే చెప్పాను. నో కేస్‌లో సమ్ నాట్ రిలేషన్ అనేది 2 వేస్‌లో ట్రూ అవుతుంది. బట్ ఇక్కడ సమ్ నాట్ కేస్‌లో చూడండి. సమ్ నాట్ కేసే కదా ఇది బీసీ. సమ్ నాట్ కేస్‌లో ఓన్లీ ఇది చూడండి. సమ్ బి ఆర్ నాట్ సి ఇది ట్రూ. బట్ ఇక్కడ స్టేట్మెంట్‌లో మళ్ళీ రిపీట్ చేస్తే అది రాంగ్ అవుతుంది. చూడండి సింగిల్ కేస్ ఎలా అవుతుంది? ఎలా అవుతుంది సింగిల్ కేస్. అదే ఇక్కడ సమ్ పార్ట్ ఆఫ్ సి. చూడండి ఈ కేసులో ఇంకో కన్క్లూజన్ రాస్తాను చూడండి. సమ్ సి ఆర్ నాట్ బి. సమ్ సి ఆర్ నాట్ బి. చూడండి సమ్ సి ఆర్ నాట్ బి. సమ్ నాట్ కేసులో రివర్స్ అడుగుతున్నాడు. రివర్స్ అయితే ఓన్లీ సింగిల్ వే వెళ్తుంది. ఇలా అవ్వదు రివర్స్. ఓకే. ఓన్లీ సింగిల్ వే. అది కూడా ఎలా వెళ్తుంది? ఇలా అవ్వదు. వాడు ఎలాగో అడుగుతున్నాడు చూడండి. సమ్ సి ఆర్ చూడండి. ఇది ట్రూ అవుతుందా? నాట్ ట్రూ. ఎందుకంటే రివర్స్ అడుగుతున్నాడు. ఓన్లీ సింగిల్ వే. మిగతా కేసు చూద్దాం. ఆల్ సిఆర్బి ఈజ్ ఏ పాసిబిలిటీ. సి మొత్తం పాసిబిలిటీ అవుతుందా? ముందు ఎగ్జాంపుల్‌లో సి ఎందులోకి వెళ్తుంది చూసారా? ఈ సి తీసుకెళ్ళి ఇందులో వేసి ఈ రెండిటికి సమ్ నాట్ రిలేషన్ చేస్తాను. ఇది ట్రూ అవుతుంది. చూడండి దీని పాసిబిలిటీ డయాగ్రామ్ డ్రా చేస్తాను. ఏకి బికి నో రిలేషన్. ఆల్ సి ఆర్ బి కదా! సమ్ పార్ట్ ఆఫ్ బి ఈజ్ నాట్ ఆల్సో సి. చూసారా పాసిబిలిటీ డయాగ్రామ్. ఆల్ బి ఆర్ సి ఈజ్ ఏ పాసిబిలిటీ. చూడండి ఈ బి అనేది సిలోకి వెళ్తుందా? మీకు ఆల్రెడీ చెప్పాను. పాసిబిలిటీ కేసులో బి అనేది ఇందులోకి వెళ్ళలేదు. ఎందుకంటే కొంత బి అనేది సి కానప్పుడు ఈ మొత్తం బి సి ఎలా అవుతుంది? అంతే కదా! ఈ మొత్తం సి మొత్తం బి సి కానప్పుడు ఈ కొంత బి కూడా సి వెళ్ళదు కదా! ఈ మొత్తం బి అందులోకి వెళ్తే సికు ఈ బిలో ఉన్న మొత్తం పార్ట్ సికి చెందదు కదా! ఇది నాట్ ట్రూ. నెక్స్ట్ చూడండి ఫిఫ్త్ కన్క్లూజన్. సమ్ సి ఆర్ నాట్ బి. చూడండి సమ్ సి ఆర్ నాట్ బి ఈజ్ ఏ పాసిబిలిటీ. చూడండి అయ్యే ఛాన్స్ ఉందా? సమ్ పార్ట్ ఆఫ్ చూడండి సమ్ సి ఆర్ నాట్ బి. చూడండి మీకు ఈ పాసిబిలిటీ మర్చిపోండి.
సమ్ సి ఆర్ నాట్ బి. రివర్స్ అడిగేటప్పుడు ఓన్లీ సింగిల్ కేస్ ట్రూ అవుతుంది. కానీ ఇక్కడ రివర్స్ అడుగుతున్నాడు. రివర్స్ అడిగేటప్పుడు నాట్ ఫాలోస్. చూడండి ఇలా అడిగేటప్పుడు ఈ ముక్క మర్చిపోండి. సమ్ సి ఆర్ నాట్ బి. ఓకే, అప్పుడు ఏంటవుతుంది? ట్రూ అవ్వదు. ఈజ్ ఏ పాసిబిలిటీ, అయ్యే ఛాన్స్ ఉందా? అఫ్ కోర్స్ 99% పాసిబిలిటీ అవుతుంది. మళ్ళీ చూడండి, ఈ పాసిబిలిటీ మర్చిపోండి. సమ్ సి ఆర్ నాట్ బి. సమ్ సి ఆర్ నాట్ బి. సమ్ సి ఆర్ నాట్ బి. ఈ రివర్స్ అడిగేటప్పుడు నాట్ ఫాలోస్. బట్ పాసిబిలిటీ అవుతుందా? అవుతుంది. 100% పాసిబిలిటీ. కానీ ఇక్కడ చూడండి, సమ్ సి ఆర్ నాట్ బి. ఇలా అడిగేటప్పుడు నాట్ ఫాలోస్, పాసిబిలిటీ అయ్యే ఛాన్స్ ఉందా? అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీరు 2 టైమ్స్ వీడియో వాచ్ చేయండి. వాచ్ చేసి ప్రాక్టీస్ చేస్తే మీకు నో సమ్ నాట్ ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఎగ్జామ్లో ఇది కూడా అడుగుతాడు. నెక్స్ట్ కేసు ఇంకో 2 కేసెస్ ఉన్నాయి, 3 కేసెస్ ఉన్నాయి. ఆ 3 కేసెస్ కూడా ఇంపార్టెంట్. నో సమ్ నాట్ ఉన్నాయి కొన్ని కేసెస్. ఇవి మాత్రం మీరు నేను పెట్టిన వీడియోస్ 2 టైమ్స్ వాచ్ చేసి ప్రాక్టీస్ చేస్తే నేను చెప్పిన ఫస్ట్ వీడియోలో విత్ ఇన్ 45 సెకండ్స్లో మీరు ఆప్షన్ మార్క్ చేస్తారు. ఓకేనా? మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. థ్యాంక్ యూ సో మచ్.